నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఈ ఏడాది ఏప్రిల్లో యూపీలోని అలీగఢ్కు చెందిన ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోగా, తాజాగా అదే రాష్ట్రంలోని రాంపూర్లో ఓ వ్యక్తి కాబోయే కోడలిని పెళ్లి చేసుకుని జంప్ అయ్యాడు. అతడి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులను కొట్టి మరీ పెళ్లి కుమార్తెతో పారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే, రాంపూర్కు చెందిన షకీల్ అనే వ్యక్తి తన 15 ఏళ్ల కుమారుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయం చేశాడు. అప్పటి నుంచి కాబోయే కోడలతో నిత్యం ఫోన్లో మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరు హద్దులు దాటారు. విషయం తెలిసిన కొడుకు ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. షకీల్ భార్య షబానా కూడా తన భర్త తీరును తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో భార్య, కొడుకు ఇద్దరిని కొట్టి షకీల్ తనకు కాబోయే కోడలను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాక పెళ్లి కోసం తెచ్చి ఉంచిన నగదు ఎత్తుకొని ఆమెతో లేచిపోయాడు. 2 నెలల క్రితం అలీగఢ్లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అనిత అనే మహిళ కాబోయే అల్లుడితో లేచిపోయింది. తన కుమార్తె శివానికి పెళ్లి నిశ్చయం చేసిన ఆమె కాబోయే అల్లుడితో నిత్యం ఫోన్లో మాట్లాడి ప్రేమలో పడింది. పెళ్లి కోసం తెచ్చిపెట్టిన 3.5 లక్షల నగలు ఎత్తుకొని బిడ్డకు కాబోయే వాడితో లేచిపోయింది.